మన ట్రైన్ ఉదయం 10 గంటల 35 నిమిషాలకు కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ఓఆర్ఆర్ తర్వాత రీజనల్ రింగ్ రోడ్కు సమీపంలో షాద్ నగర్ ఉంటుంది. రియల్ ఎస్టేట్ పరంగా ఈ ఏరియా చాలా అభివృద్ధి చెందుతోంది. షాద్ నగర్ పేరు చెప్పగానే మీకు ఏమి గుర్తుకు వస్తుందో కామెంట్ చేసి చెప్పండి. మన ట్రైన్ సోర్స్ అండ్ డెస్టినేషన్స్తో కలిపి మొత్తం 31 రైల్వే స్టేషన్స్లో ఆగుతుంది. ఇక్కడ ఇళ్ల మధ్యలో రైల్వే స్టేషన్ ఉంటుంది. అందువల్ల ప్లాట్ఫామ్ను ఆనుకొని వారి ఇళ్ళు ఉంటాయి. కృష్ణా జంక్షన్ తర్వాత మన ట్రైన్ తెలంగాణ నుండి కర్ణాటకలోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ నుండి ఇండస్ట్రియల్ ఏరియా మొదలవుతుంది. ఈ ప్రాంతంలో చాలా పెద్ద పెద్ద టవర్స్ ఉన్నాయి. ఈ ఇండస్ట్రీ ఏమిటో మీకు కనుక తెలిస్తే చెప్పండి. నేను నాగేంద్ర, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సోలో ట్రావెలర్. ఈ వీడియోలో ఇప్పుడు మనం మరొక ట్రైన్ జర్నీని చేద్దాం. అది వచ్చి కాచిగూడ నుండి రాయచూర్ వరకు ట్రైన్ నెంబర్ 67787 కాచిగూడ టు రాయచూర్ మెము ట్రైన్ జర్నీ. కాచిగూడ నుండి రాయచూర్ ఏ విధంగా వెళ్ళాలి, ఈ జర్నీలో మన ట్రైన్ ఆగే 31 రైల్వే స్టేషన్లు ఏమిటి, టికెట్ ప్రైస్ ఎంత అనే విశేషాలు తెలుసుకునే ముందు ఈ వీడియోకు ఒక లైక్ ఇచ్చి మీరు కూడా నాతో రండి డిజిటల్లీ. అలాగే ఈ వీడియోను హైప్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు మనం కాచిగూడ రైల్వే స్టేషన్లో ఉన్నాము. ప్రస్తుతం సమయం ఉదయం 10 గంటలు కావస్తోంది. ఈరోజు ఉదయం 10 గంటల 35 నిమిషాలకు మనకు కాచిగూడ నుండి రాయచూర్ వరకు మెము ట్రైన్ ఉంది. ఈ ట్రైన్ టికెట్స్ స్టేషన్లోని టికెట్ వెండింగ్ మెషిన్ వద్ద తీసుకోవాలి. నాకు కాచిగూడ నుండి రాయచూర్ వరకు టికెట్ ప్రైస్ వచ్చి 45 రూపాయలు ఛార్జ్ చేశారు. పదండి, 3వ నెంబర్ ప్లాట్ఫామ్లో మన ట్రైన్ సిద్ధంగా ఉంది. ఇదే మనం ఇప్పుడు ప్రయాణించబోయే ట్రైన్. ఈ ట్రైన్ కాచిగూడ నుండి రాయచూర్ వరకు ప్రయాణిస్తుంది. ఇది కాచిగూడ రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ కోడ్ KCG. మన ట్రైన్ ఉదయం 10 గంటల 35 నిమిషాలకు కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. సేఫ్టీ కోసం ప్రతి కోచ్ విండోకు ఇలా మ్యాష్ ఏర్పాటు చేశారు. గ్లాస్ డోర్ కూడా ఉంటుంది. మన ప్రక్క ప్లాట్ఫామ్లో కాచిగూడ యలహంక ట్రైన్ ఆగి ఉంది. ఇంకో పక్కన అశోకపురం కాచిగూడ మన్మ ట్రైన్ ఆగి ఉంది. మన ప్రక్క ప్లాట్ఫామ్లో ఇప్పుడే ఒక MMTS ట్రైన్ వెళుతోంది. ఇక ఉదయం 10 గంటల 35 నిమిషాలకు మన ట్రైన్ బయలుదేరింది. మన ట్రైన్ సోర్స్ అండ్ డెస్టినేషన్స్తో కలిపి మొత్తం 31 రైల్వే స్టేషన్స్లో ఆగుతుంది. ప్రతి కోచ్ లోపల ఈ విధంగా సీటింగ్ ఉంటుంది. జనం ఎక్కువ ఉన్నప్పుడు నుంచున్న వారికి గ్రిప్ కోసం పైన హ్యాండ్ సపోర్ట్ ఏర్పాటు చేశారు. కానీ మన ట్రైన్ ఈరోజు చాలా ఖాళీగా ఉంది. ప్రతి కోచ్లో ఫ్యాన్, లగేజ్ కెరియర్, సీసీ కెమెరాలు, ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఎమర్జెన్సీ సమయంలో ట్రైన్ ఆపడానికి చైన్ కూడా ఉంది. కానీ సరైన అత్యవసర కారణం లేకుండా ఈ చైన్ లాగితే ఫైన్ పడుతుంది, జాగ్రత్త. ఈ ట్రైన్కి వాష్రూమ్ ఫెసిలిటీ కూడా ఉంది, కానీ అసలు నీట్గా లేవు. ఇది కాచిగూడ స్టేషన్ అవుట్ వ్యూ. కాచిగూడ తర్వాత మన ట్రైన్ ఆగే మరో రైల్వే స్టేషన్ ఈ బ్రిడ్జ్ హైదరాబాద్ మెట్రో. ఈ రహదారి ఏమిటో మీకు కనుక తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు వచ్చేది మలక్పేట్ రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ కోడ్ MXT. ఈ స్టేషన్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మలక్పేట్లో మన ట్రైన్ ఇప్పుడే ఆగింది. విండోకు ఇలా మెష్ ఉండడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇక్కడ ఇళ్ల మధ్యలో రైల్వే స్టేషన్ ఉంటుంది. అందువల్ల ప్లాట్ఫామ్ను ఆనుకొని వారి ఇళ్ళు ఉంటాయి. 1 నిమిషం హాల్ట్ తర్వాత మన ట్రైన్ మలక్పేట్ రైల్వే స్టేషన్ నుండి తిరిగి బయలుదేరింది. ఈ స్టేషన్ సిటీ మధ్యలో ఉన్న మెయిన్ రైల్వే స్టేషన్.
ఇక్కడ నుండి ఎంజీబీఎస్ దిల్సుఖ్ నగర్ ఏరియాలు చాలా దగ్గర. మలక్పేట్ తర్వాత మన ట్రైన్ డబీల్పుర రైల్వే స్టేషన్లో ఆగుతుంది. ఈ స్టేషన్ కోడ్ DQR. రహదారి ఫ్లైఓవర్ క్రింద డబీల్పుర రైల్వే స్టేషన్ ఉంటుంది. ఉదయం 10:47 మన ట్రైన్ డబీల్పుర రైల్వే స్టేషన్ చేరుకుంది. 1 నిమిషం హాల్ట్ తర్వాత మన ట్రైన్ డబీల్పుర రైల్వే స్టేషన్ నుండి తిరిగి బయలుదేరింది. కాచిగూడ తర్వాత వచ్చే కొన్ని రైల్వే స్టేషన్లు చాలా దగ్గరగా ఉంటాయి. డబీల్పుర తర్వాత మన ట్రైన్ యాకత్పుర రైల్వే స్టేషన్లో ఆగుతుంది. ఇవన్నీ ఓల్డ్ సిటీలో ఉండే రైల్వే స్టేషన్లు. ఇప్పుడు వచ్చే రైల్వే స్టేషన్ యాకత్పుర. ఈ స్టేషన్ కోడ్ YKA. 1 నిమిషం హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. ఇది యాకత్పురలో మన ట్రైన్ ఫుల్ వ్యూ. ఇదంతా యాకత్పుర ఏరియా. యాకత్పుర తర్వాత మన ట్రైన్ ఉప్పుగూడలో ఆగుతుంది. ఇదే ఉప్పుగూడ రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ కోడ్ HPG. ఇక్కడ రైల్వే స్టేషన్ మొత్తం రెనోవేషన్ జరుగుతోంది. మన ట్రైన్ ఉప్పుగూడలో 1 నిమిషం ఆగిన తర్వాత తిరిగి బయలుదేరింది. ఇప్పుడు మన ట్రైన్ ఆగే మరో రైల్వే స్టేషన్ ఫలక్నుమా. ఇది మన ట్రైన్ వెనుక సైడ్ నుండి ఫుల్ వ్యూ. ఈ స్టేషన్ కోడ్ FM. ఇక్కడ ఒక MMTS రైలు ఆగి ఉంది. ఈ రూట్లోని MMTS రైళ్లు ఫలక్నుమా స్టేషన్ వచ్చి స్టార్టింగ్ మరియు ఎండింగ్ పాయింట్గా ఉంటాయి. ఇక్కడ ఎదురుగా మరొక రైల్ ఆగి ఉంది. 1 నిమిషం హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. ఈ స్టేషన్ దగ్గర చాలా ఖాళీ ప్రదేశం ఉంది. ఇది వచ్చి ఫలక్నుమా కాళీమాత ఆలయం. మీలో ఎంతమంది ఈ గుడిని దర్శించారో కామెంట్ చేయండి. ఫలక్నుమా తర్వాత మన ట్రైన్ శివరాంపల్లిలో ఆగుతుంది. ఈ స్టేషన్ కోడ్ NSVP. ఉదయం 11:03 మన ట్రైన్ శివరాంపల్లి రైల్వే స్టేషన్ చేరుకుంది. ఇక్కడ కూడా రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ను ఆనుకొని ఇళ్ళు ఉంటాయి. మన ట్రైన్ ప్రక్కన ఆయిల్ ట్యాంకర్ గూడ్స్ రైలు వెళుతోంది. 1 నిమిషం హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. శివరాంపల్లి తర్వాత మన ట్రైన్ బుద్వేల్లో ఆగుతుంది. ఈ స్టేషన్ కోడ్ BDVL. ఇదే బుద్వేల్ రైల్వే స్టేషన్.
ఇక్కడ 1 నిమిషం హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. ఈ ఏరియాలో అపార్ట్మెంట్స్ బాగా ఉన్నాయి. కుడివైపున కూడా కొత్తగా అపార్ట్మెంట్స్ నిర్మాణాలు జరుగుతున్నాయి. మన కోచ్ విండో గ్రిల్ నుంచి బయట వ్యూ ఎలా ఉందో కమెంట్ చేయండి. ఈ స్టేషన్లో కూడా రెనోవేషన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ స్టేషన్ పేరు ఉందానగర్. స్టేషన్ కోడ్ UR. హైదరాబాద్ MMTSకు చివరి మరియు మొదటి రైల్వే స్టేషన్ అంటే ఉందానగర్. హైదరాబాద్ MMTS ఉందానగర్ వరకు వస్తుంది. మన ప్రక్క ప్లాట్ఫామ్లో MMTS ఆగి ఉంది. ఇది ఎక్కడి వరకు వెళుతుందో మీకు కనుక తెలిస్తే కమెంట్ చేయండి. 1 నిమిషం హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. ఇది ఉందానగర్ స్టేషన్ బోర్డ్. ఉందానగర్ ఏరియా చాలా బాగుంటుంది. ఈ రూట్లో మన ట్రైన్ స్పీడ్ ఇది. మన ట్రైన్ స్లో అవుతోంది. ఇక్కడ అయితే స్టాప్ లేదు, కానీ వేరొక ట్రైన్ కోసం మన ట్రైన్ను ఆపినట్లున్నారు. ఈ స్టేషన్ పేరు జూకల్. మన ట్రైన్ ప్రక్కన మరొక ట్రైన్ ఆగి ఉంది. నేమ్ బోర్డ్ ఏమీ లేదు. WAG9 లోకోమోటివ్తో ఈ ట్రైన్ ఉంది. మన ట్రైన్కు ఏ ట్రైన్తోనూ క్రాసింగ్ పడలేదు. కాసేపు ఆగి ఇప్పుడే బయలుదేరింది. ఇది మన ట్రైన్ ఫుల్ వ్యూ. ట్రైన్కు చివరిలో కూర్చుంటే అప్పుడప్పుడు ఇలాంటి వ్యూస్ దొరుకుతాయి. జూకల్ తర్వాత మన ట్రైన్ తిమ్మాపూర్లో ఆగుతుంది. ఇది వచ్చి తిమ్మాపూర్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ TMX. మన ప్రక్క ప్లాట్ఫామ్లో ఒక డెమో ట్రైన్ ఆగి ఉంది. 1 నిమిషం హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. తిమ్మాపూర్ తర్వాత మన ట్రైన్ కొత్తూరులో ఆగుతుంది. మా ఊరు దగ్గర కూడా ఒక కొత్తూరు సెంటర్ ఉంటుంది. కొత్తూరు రైల్వే స్టేషన్ కోడ్ KOTT. ఇక్కడ 1 నిమిషం హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. ఈ స్టేషన్ కోడ్ HBL నగర్ రైల్వే స్టేషన్. మన ట్రైన్ ఇప్పుడే స్టేషన్లోకి ఎంటర్ అవుతోంది. ఒక నిమిషం హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. మన ప్రక్క ప్లాట్ఫామ్ నుండి ఒక రైలు వెళుతోంది. ఈ రైలు వచ్చి మురుడేశ్వర్, కాచిగూడ, మదురై రైలు. ఉందానగర్ తర్వాత మన ట్రైన్ ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది. ఈ స్టేషన్ షాద్ నగర్. ఈ స్టేషన్ కోడ్ SHNR. షాద్ నగర్ హైదరాబాద్ నుండి దాదాపుగా 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ORR తర్వాత రీజనల్ రింగ్ రోడ్కు సమీపంలో షాద్ నగర్ ఉంటుంది. రియల్ ఎస్టేట్ పరంగా ఈ ఏరియా చాలా అభివృద్ధి చెందుతోంది. షాద్ నగర్ పేరు చెప్పగానే మీకు ఏమి గుర్తుకు వస్తుందో కామెంట్ చేసి చెప్పండి. 1 నిమిషం హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. మనకు ఎదురుగా కనిపిస్తున్నది హైదరాబాదు కర్నూల్ హైవే. ఈ రైల్వే స్టేషన్ పేరు బూర్గుల హాల్ట్. ఈ స్టేషన్ కోడ్ BRGL. హాల్ట్ రైల్వే స్టేషన్లు మిగిలిన రైల్వే స్టేషన్స్తో పోలిస్తే విభిన్నంగా ఉంటాయి. ఇలాంటి స్టేషన్లలో ప్యాసింజర్ రైళ్లు మాత్రమే ఆగుతాయి.
ఒకవైపు మాత్రమే ప్లాట్ఫామ్ ఉంటుంది. పరిమిత సంఖ్యలో సిబ్బంది ఉంటారు. ఇక్కడికి వచ్చిన రైళ్లు 1 నిమిషం ఆగి బయలుదేరిపోతాయి. బూర్గుల తర్వాత మన ట్రైన్ ఆగే మరో రైల్వే స్టేషన్ బాలానగర్ రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ కోడ్ BABR. ఇప్పుడే మన ట్రైన్ స్టేషన్లోకి ఎంటర్ అవుతోంది. ఇదే బాలానగర్ రైల్వే స్టేషన్. మన జీడిమెట్ల వద్ద కూడా ఒక బాలానగర్ ఉంది, కానీ అక్కడ రైల్వే స్టేషన్ లేదు. ఆ బాలానగర్ ఈ బాలానగర్ వేరువేరు. ఇక్కడ 1 నిమిషం హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. మధ్యాహ్నం 12:12 మన ట్రైన్ బాలానగర్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరింది. బాలానగర్ తర్వాత మన ట్రైన్ ఆగే మరో రైల్వే స్టేషన్ రంగారెడ్డిగూడ రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ కోడ్ RRGA. ఒక నిమిషం హాల్ట్ తర్వాత మన ట్రైన్ రంగారెడ్డిగూడ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరింది. మన ట్రైన్ చాలా ఖాళీగా వెళుతోంది. ఇప్పుడు మన ట్రైన్ ఆగే మరో రైల్వే స్టేషన్ రాజాపూర్ హాల్ట్. ఈ స్టేషన్ కోడ్ RGAP. ఇది చాలా చిన్న రైల్వే స్టేషన్. ఇక్కడ కూడా 1 నిమిషం హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. ఇప్పుడు మన ట్రైన్ ఆగే తర్వాతి స్టాప్ గొల్లపల్లి. ఈ స్టేషన్ కోడ్ GLY. ఇక్కడ 1 నిమిషం హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. గొల్లపల్లి తర్వాత మన ట్రైన్ జడ్చర్ల రైల్వే స్టేషన్లో ఆగుతుంది. ఈ స్టేషన్ కోడ్ JCL. ఇది జడ్చర్ల రైల్వే స్టేషన్ అవుటర్. ఇక్కడ 2 వ్యాగనైన్ లోకోమోటివ్స్తో గూడ్స్ రైలు ఆగి ఉంది. ఇప్పుడే ప్లాట్ఫామ్లోకి మన ట్రైన్ ఎంటర్ అయింది. జడ్చర్ల రైల్వే స్టేషన్లో 1 నిమిషం హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. జడ్చర్ల తర్వాత మన ట్రైన్ దివిటిపల్లి రైల్వే స్టేషన్లో ఆగుతుంది. ఈ స్టేషన్ కోడ్ DTP. ఇక్కడ 1 నిమిషం హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. ఈ రైల్వే స్టేషన్ పేరు ఏనుగొండ. స్టేషన్ కోడ్ YNG. ఏనుగొండ చూడడానికి చాలా బాగుంటుంది. ట్రాక్ ప్రక్కన కొండ చాలా బాగా కనిపిస్తుంది. ఇది టర్నింగ్లో మన ట్రైన్ ఫుల్ వ్యూ. మన జర్నీలో ఇప్పుడు వచ్చే రైల్వే స్టేషన్ మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ కోడ్ MBNR. మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్లో 1వ నెంబర్ ప్లాట్ఫామ్లో మన ట్రైన్ ఆగింది. మనకు కుడివైపున ఉన్న ట్రాక్లో గూడ్స్ రైలు వెళుతోంది. మధ్యాహ్నం 1:20 మన ట్రైన్ మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరింది. ఇదంతా మహబూబ్ నగర్ టౌన్.
ఇక్కడ మరొక కొత్త ట్రాక్ నిర్మిస్తున్నారు. ఇది మహబూబ్ నగర్ టౌన్ రైల్వే స్టేషన్. ఇక్కడ మన ట్రైన్కు స్టాప్ లేదు. ఈ కొండ రాక్ ఫార్మేషన్ చాలా బాగుంది. ఇక్కడ కూడా ట్రాక్ వర్క్ జరుగుతోంది. మహబూబ్ నగర్ తర్వాత మన ట్రైన్ ఆగే మరో రైల్వే స్టేషన్ మన్యంకొండ రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ కోడ్ MQN. ఇక్కడ కూడా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మన ప్రక్క ట్రాక్లో మరొక ట్రైన్ ఆగి ఉంది. ఇది గుంతకల్ బోధన్ ప్యాసింజర్. మన ట్రైన్ బోధన్ ప్యాసింజర్ రెండు ఒకేసారి బయలుదేరాయి. వెనుక కొండలు పొలాలతో ఈ రూట్లో ట్రైన్ జర్నీ చాలా బాగుంటుంది. ఇది మన ట్రైన్ ఫుల్ వ్యూ. ఇది ట్రాక్ మెయింటెనెన్స్ వెహికల్. ఈ లోకోమోటివ్ వచ్చి WDG-4G వీల్ లోకోమోటివ్స్ గూడ్స్ రైలును ఫిల్ చేస్తున్నాయి. ఇప్పుడు మన ట్రైన్ ఆగే మరో రైల్వే స్టేషన్ దేవరకద్ర రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ కోడ్ DKC. 1 నిమిషం హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. దేవరకద్ర రైల్వే స్టేషన్లో ఇక్కడ 2 లైన్లు కలుస్తాయి. అవి ఏమిటో మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి. ఈ ఫ్లైఓవర్ రాయచూర్ మహబూబ్ నగర్ రహదారి. మన ట్రైన్ ఇప్పుడు ఒక నదిని క్రాస్ చేస్తోంది. దేవరకద్ర తర్వాత మన ట్రైన్ ఆగే మరో రైల్వే స్టేషన్ మరికల్. ఈ రైల్వే స్టేషన్ కోడ్ MRKL. మన ట్రైన్ మరికల్ రైల్వే స్టేషన్లోకి ఎంటర్ అవుతోంది. మరికల్ రైల్వే స్టేషన్లో 1 నిమిషం హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. ఈ ట్రైన్ గూడ్స్ ట్రైన్. మరికల్ రైల్వే స్టేషన్ తర్వాత మన ట్రైన్ ఆగే మరో రైల్వే స్టేషన్ జక్లేర్. ఈ స్టేషన్ కోడ్ JKAR. ఒక నిమిషం హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. ఇక ఈ జర్నీలో మన ట్రైన్ తర్వాతి స్టాప్ వచ్చి మక్తాల్. ఈ స్టేషన్ కోడ్ MKTL. ఇది మక్తాల్ రైల్వే స్టేషన్. ఇక్కడ 1 నిమిషం హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. ఇక్కడ మరొక రివర్ క్రాసింగ్ వచ్చింది. ఇప్పుడు మన ట్రైన్ ఆగే మరో రైల్వే స్టేషన్ మాగనూర్. ఈ స్టేషన్ కోడ్ MNTK.
ఇక్కడ 1 నిమిషం హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. మాగనూర్ రైల్వే స్టేషన్ తర్వాత మన ట్రైన్ కృష్ణా జంక్షన్లోకి ఎంటర్ అవుతుంది. ఈ స్టేషన్ కోడ్ KSN. 1 నిమిషం హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. ఇక్కడ ఏ లైన్లు కలుస్తాయో మీకు కనుక తెలిస్తే నాతో చెప్పండి. కృష్ణా జంక్షన్ తర్వాత మన ట్రైన్ తెలంగాణ నుండి కర్ణాటకలోకి ఎంటర్ అవుతుంది. ఇది వచ్చి కృష్ణా నది. ఇక్కడ నుండి ఇండస్ట్రియల్ ఏరియా మొదలవుతుంది. ఈ ప్రాంతంలో చాలా పెద్ద పెద్ద టవర్స్ ఉన్నాయి. ఈ ఇండస్ట్రీ ఏమిటో మీకు కనుక తెలిస్తే చెప్పండి. ఇప్పుడు మన ట్రైన్ ఆగే మరో రైల్వే స్టేషన్ చిక్స్ షుగర్ రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ కోడ్ CK. ఇక్కడ 1 నిమిషం హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది. చిక్ షుగర్ రైల్వే స్టేషన్ తర్వాత మన ట్రైన్ రాయచూర్లోకి ఎంటర్ అవుతుంది. ఈ స్టేషన్ మన ట్రైన్కి చివరి హాల్టింగ్ స్టేషన్. ఇక్కడ ఒక మెము ఆగి ఉంది. ఇది కాచిగూడలో ఉదయం 5:25 బయలుదేరింది. రాయచూర్ మధ్యాహ్నం 12:10 చేరుకుంది. రాయచూర్ ఔటర్లో మన ట్రైన్ను ఆపారు. ఉదయం ట్రైన్కి సిగ్నల్ వచ్చింది. ఆ ట్రైన్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు వచ్చేది మన డెస్టినేషన్ పాయింట్ అయిన రాయచూర్. ఈ స్టేషన్ కోడ్ RC. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 3:40 రాయచూర్లో చేరుకోవాలి. ఈరోజు కాస్త లేటుగా మన ట్రైన్ రాయచూర్ చేరుకుంది. కాచిగూడ నుంచి బయలుదేరి రాయచూర్ చేరుకోవడంతో ట్రైన్ నెంబర్ 67787లో మన జర్నీ పూర్తయింది.